పైన చాలా పక్కాగా కరాఖండిగా ఇది పూర్ణచందర్ నాయక్ చేసినటువంటి నిర్వాక్యం అని చెప్పి అటు తండ్రి శంకర్ చెప్తున్నాడు, కూతురు కూడా అదే చెప్తోంది. పదే పదే వాళ్ళ కరాఖండిగా చెప్తున్నారు. పూర్ణచందర్ చేయడం వల్లే నా కూతురు చనిపోయిందని చెప్పి తండ్రి ఆరోపిస్తూ ఉంటే ఇప్పుడు పూర్ణచందర్ ఒక లేఖ రాశాడు. ఆ లేఖ కూడా సుమారుగా 4 పేజీల లేఖ కూడా మీరు చూసారు ఇప్పటికే. దాంట్లో నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను తనని ఫ్రెండ్గా చూసాను, ఆ తర్వాత పెళ్లి చేసుకోమని అడిగింది, నేను అలా వద్దని చెప్పాను, నేను నా కూతురుతో సమానంగా చూసుకున్నాను, ఆ పాపను కూడా అంతా సవ్యంగానే ఉందని చెప్పి ఒక లేఖను కూడా విడుదల చేశాడు పూర్ణచందర్. తాజాగా పూర్ణచందర్ భార్య స్వప్న కూడా ఒక షాకింగ్ వీడియోను విడుదల చేసింది. పూర్ణచందర్ ద్వారానే నాకు కూడా స్వేచ్ఛ పరిచయం అయిందని, వారిద్దరి మధ్య సంబంధం నాకు తెలియదని చెప్పుకొచ్చింది పూర్ణచందర్ భార్య. ఇక వారిద్దరి వ్యవహారం తెలిసాక పూర్ణాని వదిలేశాను, పూర్ణచందర్ పైన స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యం అని చెప్పి స్వప్న చెప్తోంది. అరణ్యను పూర్ణచందర్ సొంత కూతురులా చూసుకున్నాడు. స్వేచ్ఛ నన్ను మానసికంగా టార్చర్ చేసింది, స్వేచ్ఛ పూర్ణచందర్ను బ్లాక్మెయిల్ చేసింది, నా పిల్లల్ని కూడా అమ్మా అని పిలవమని చెప్పేది అని స్వప్న అంటోంది. ఇక నా భర్త నిర్దోషి అమాయకుడు అని చెప్తోంది స్వప్న. నాకంతా తెలుసు, స్వేచ్ఛ నాకు పూర్ణచందర్ ద్వారానే పరిచయం అయింది అనుకున్నప్పుడు నిజంగా స్వప్న ఆ రోజే గల్లా పట్టుకొని ఏంటిది, ఆల్రెడీ నీకు 2 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు, నేనేమైపోవాలని చెప్పి ఆ రోజే పూర్ణచందర్ గల్లా పట్టుకొని క్వశ్చన్ చేస్తే ఇక్కడి దాకా వచ్చేది కాదేమో. స్వేచ్ఛ పైన ఆ రోజే స్వేచ్ఛతో ఆయన కనుక ఈ సంబంధం ఉంది, వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుందని స్వప్నకి నిజంగా ముందుగానే తెలిసి ఉంటే, పూర్ణచందర్ భార్యకు ముందుగానే తెలిసి ఉంటే గల్లా బట్టి ఆ రోజు అడగాల్సింది, ఏం చేస్తున్నావు, బుద్ధి లేదా, తల లేదా అని చెప్పి ఆ రోజే క్వశ్చన్ చేయాల్సింది పూర్ణచందర్ని, లేదా ఆ రోజే పోలీసు ఫిర్యాదు చేయాల్సింది. కానీ ఏది చేయకుండా అంతా జరగాల్సింది జరిగిపోయిన తర్వాత, యాంకర్ స్వేచ్ఛ మరణించిన తర్వాత ఈ రోజు స్వప్న వీడియో విడుదల చేయడం పైన అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ఒకసారి డైరెక్ట్గా అసలు స్వప్న ఏం చెప్పిందో మీరు కూడా వినండి. అందరికీ నమస్కారం. నేను పూర్ణచందర్ భార్య స్వప్న. నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారానే పరిచయం అయింది. రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే. తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది. నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు. చెప్పినాక నాకు అనేది గొడవలు స్టార్ట్ అయింది. అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ఆయన ఎందుకు ప్రెషరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేశాను. ఇంకా నేను ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానంటే అరణ్య ఆయన మీద చేసిన ఆరోపణలు చూసి నేను తట్టుకోలేక నేను ముందుకు వచ్చాను. నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య మా ఆయన మీద నిందలు వేస్తుంది. ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి. నా పిల్లలతో పాటే నా అరణ్యను కూడా తీసుకున్నాడు, తనకి స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు, నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురు ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకా స్వేచ్ఛ కూడా నన్ను టార్చర్ పెట్టింది. ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం. తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది. ఎందుకు తీసుకెళ్తున్నావు, ఆమె ఎవరని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావని సతాయించింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కి చేసి సతాయించింది. అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడున్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు, నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది. ఎప్పుడు చూడండి స్లీపింగ్ పిల్స్ మింగడము. నాకు ఆడపిల్ల ఉంది, స్వేచ్ఛ కూతురు అరణ్యాన్ని కూడా పూర్ణ నా కూతురు లాగానే చూసుకున్నాడు. నాకు తెలియకుండా పిల్లలని ఆమె దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుంటే వచ్చేవాడు. తర్వాత నాకు నా పిల్లలు చెప్పారనమాట, అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను, ఒక ఆంటీ ఉన్నది, ఒక ఆంటీ నన్ను అమ్మ అని పిలవమని చెప్పింది అని చెప్పేసి నా కూతురు చెప్పింది. నా కూతురు చెప్తే నాకు తెలిసింది. ఇంకా అప్పుడు ఇంకా నాకు తెలియదు తన వెనకాల ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలీదు. కానీ ఇవన్నీ చేయొద్దు అరణ్య నువ్వు. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది, ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు. ఇంత చేరదీసిండు నిన్ను అరణ్య, నిన్ను మీ మమ్మీని ఇంత చేరదీసినా కూడా మా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా, తీసుకోమని మళ్ళీ రోడ్డు పాలు చేసేసింది. ఇప్పుడు నా జీవితము ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అరణ్య. నాకు కోర్టు మీద నమ్మకం ఉంది, మా ఆయన నిర్దోషి, నేను ఆయన ఎలాగైనా కాపాడుకుంటాను. చూసారు కదా స్వప్నం చెప్తున్న మాటలు, పదే టార్చర్ చేసేది. నాకు స్వేచ్ఛ ద్వారానే ఈ విషయం తెలిసింది, నేను అప్పటి నుంచి నా భర్తను వదిలేశాను,
ఆ తర్వాత మళ్ళీ భర్త అంటుంది, వదిలేస్తానని చెప్తుంది, మళ్ళీ తర్వాత భర్త అని చెప్పి నా పిల్లల్ని పదే పదే అక్కడికి తీసుకువెళ్ళేవాడు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆంటీ ఉంది, ఒక అక్క ఉంది, ఆడుకున్నామని చెప్పి పిల్లలు చెప్పేవారు. అక్కడ ఆంటీ కూడా మమ్మల్ని అమ్మ అని పిలవమని చెప్పింది అని చెప్పి ఆ పిల్లలు ఆ తల్లికి చెప్పారట, పూర్ణచందర్ భార్యకి చెప్పారట. సో ప్రస్తుతానికి భార్య చేస్తున్న ఈ వీడియోలో చాలా సంచలన విషయాలు ఉన్నాయి. పూర్ణ పైన ఈ రకంగా ఆరోపణలు చేయడం తగదు అంటూ స్వేచ్ఛ కూతుర్ని మెన్షన్ చేసి తన వీడియోలో చెప్పుకొచ్చింది. నిజంగా ఆ రోజు మీకు నిజంగానే ఇబ్బంది కలిగిందన్నప్పుడు, మీకు నిజంగానే బ్లాక్మెయిల్ చేసింది స్వేచ్ఛ అనేటువంటి ఒక అభిప్రాయం మీకున్నప్పుడు, ఆ రోజే కనుక న్యాయస్థానాన్నో లేకపోతే చట్టాలను ఆశ్రయించి ఉంటే, పోలీసులను ఆశ్రయించి ఉంటే ఈ విషయం ఇక్కడ దాకా వచ్చేది కాదేమో. కానీ మీరు అక్కడ పూర్ణచందర్తో కొంత ఏకీభవించి పూర్ణచందర్ వదిలేశానంటే అది తప్పు. పూర్ణచంద్రపై ఇప్పుడు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయని డెఫినెట్గా దాంట్లో ఎంతో కొంత మీకు కూడా వర్తిస్తుంది. ఆ రోజే కనుక మీరు బయట పెట్టి ఉంటే, ఆ రోజే కనుక మీరు ఫిర్యాదు ఇచ్చి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదేమో. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి పెట్రిషా సిద్ధంగా ఉన్నారు. పెట్రిషా, ఏంటి ఇప్పుడు పూర్ణచందర్ భార్య స్వప్న చేస్తున్న వీడియోలో స్వేచ్ఛ టార్చర్ చేసేదని, బ్లాక్మెయిల్ చేసేదని, స్లీపింగ్ పిల్స్ వేసుకునేదని, పూర్ణచందర్ అమాయకుడని, తనకి ఏం తెలియదని చెప్తోంది. సో కానీ గతంలో తను ఆ రిలేషన్షిప్ బయటపడిందన్నప్పుడు వెంటనే కనుక పోలీసులకు ఫిర్యాదు చేసినా, పూర్ణచందర్ పైన ఏదైనా కంప్లైంట్ ఫైల్ చేసినా, లేకపోతే ఇంకేదైనా జరిగినా యాక్షన్ తీసుకుని ఇక్కడ దాకా వచ్చేది కాదేమో. కానీ ఇప్పుడు భర్త అరెస్ట్ తర్వాత స్వప్న ఈ వీడియో విడుదల చేయడంపై ఎలా చూడాలి? ఈ వీడియోను ఉద్దేశించి ఇప్పుడు సామాజిక మాధ్యమంలో కానీ, ఎందుకంటే బికాస్ ఈజ్ జర్నలిస్ట్, చనిపోయిన వ్యక్తి ఒక జర్నలిస్ట్, అట్ ది సేమ్ టైం సమాజంలో ఒక మంచి సేవా దృక్పథం ఉన్న వ్యక్తి, కవి రచయిత్రిగా కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ వీడియోపై ఎటువంటి రెస్పాన్స్ వస్తోంది, రియాక్షన్స్ ఏంటి? యాంకర్ స్వేచ్ఛ బలవన్మరణానికి పాల్పడిన దానిపైన కూడా పూర్ణచందన్ వైపు రెస్పాండ్ అయింది. ఒకవైపు పూర్ణచందన్ మరియు స్వేచ్ఛ పరిచయం కూడా, నాకు పూర్ణచందన్ ని స్వేచ్ఛని పరిచయం చేశారు, స్వేచ్ఛ కూడా పూర్ణచందన్ గారు అంటూ కూడా మాట్లాడుతూ ఉంటది. వీళ్ళిద్దరి మధ్యలో కూడా రిలేషన్షిప్ ఉన్నట్టు కూడా నాకు అసలు తెలియదు అంటూ కూడా పూర్ణచందన్ వైపు స్వప్న చెప్పుకుంటూ వస్తుంది. అదే కాకుండా వీళ్ళు సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఫోటో పెట్టడం, అప్పటి నుంచి కూడా నాకు ఇష్యూ అంతా కూడా బయటకు వచ్చింది. కానీ ఈ స్వేచ్ఛ కూతురు చేస్తున్న కమెంట్స్ అంతా కూడా నన్ను మానసికంగా దెబ్బతీస్తుంది. ఇదంతా కూడా అవాస్తవం, ఆ అమ్మాయి తను ఎవరో చెప్పిస్తున్నారంటూ కూడా తను అనుమానాలు వ్యక్తం చేస్తుంది. అదే కాకుండా స్వేచ్ఛ కూతుర్ని కూడా చాలా మంచిగా చూసుకునేవాడు, చేరదీసేవాడు, సొంత పిల్లల్లాగా కూడా అమ్మాయికి ఫీజులు కట్టడం, అదే కాకుండా బట్టలు తీయడం, ఇవంతా కూడా చేసేవాడు. స్వేచ్ఛ మమ్మల్ని ఎప్పుడు టార్చర్ పెట్టేది, అనేక సార్లు కూడా నువ్వెందుకు నీ భార్యతో ఉంటున్నావు, వదిలేసి రా అంటూ కూడా ఇబ్బంది పెట్టింది. నేను పదే పదే పూర్ణచందర్ని ప్రశ్నించినప్పటికీ కూడా లేదు, నేను ఉండట్లేదు తనతో, తనే నన్ను ఇబ్బంది పెడుతుంది, స్లీపింగ్ పిల్స్ వేసుకుంటుంది, ఒకసారి బలవన్మరణానికి పాల్పడింది కూడా, ఉరేసుకుంటా అని కూడా నన్ను అనేక సార్లు బ్లాక్మెయిల్ చేస్తుంది, నేను తన చెరువ నుంచి బయటికి రాలేకపోతున్నానంటూ కూడా భార్యకి ఎన్నోసార్లు చెప్పుకొని ఏడ్చిన సందర్భం ఉందంటూ కూడా స్వప్న చెప్పుకుంటూ వస్తుంది. అదే కాకుండా అనేక సార్లు మెంటల్ టార్చర్ అనేది స్వప్న మాకు ఇచ్చింది, నాకు కానీ నా భర్తకి కానీ. ఎక్కడ పరువు పోతుంది అనే ఒక ఉద్దేశంతో ఇదంతా కూడా మేము బయట పెట్టలేకపోయాం. అట్లీస్ట్ వీళ్ళ విషయం తెలిసిన తర్వాత కూడా నేను డిప్రెషన్ వెళ్ళిపోయాను, నాకు చాలా ఇబ్బంది అయింది. ఆ తర్వాత నన్ను నా భర్త కాశీకి తీసుకెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా కాల్ చేసి నీ భార్యతో ఎందుకు వెళ్తున్నావు, అసలు ఆమె ఎవరు అంటూ కూడా అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న నన్నే ప్రశ్నించింది తను. అదే కాకుండా అనేక సార్లు పూర్ణచందన్కి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం, పదే పదే నువ్వు నీ భార్యతో ఉండొద్దు, వదిలి వచ్చేయంటూ కూడా ఇటువంటి మాటలు చెప్పినప్పటికీ కూడా నేను పూర్ణచందన్ ఫేస్ చేస్తుందంతా కూడా అర్థం చేసుకోలేకపోయాను. అదే కాకుండా పూర్ణచందన్ అసలు ఇటువంటి వాడు కాదు, నా భర్త మీద అనేక ఎలిగేషన్స్ వేస్తున్నారు, ఆ అమ్మాయి కూడా కూతురు లాంటిదంటూ కూడా పూర్ణచందన్ అనేక సార్లు చెప్పాడు. నా పిల్లలకి ఎలా ఫీజులు కడతాడో, నా పిల్లలకి ఎలా బట్టలు ఇప్పిస్తుంటాడో అదే తరంగా స్వేచ్ఛ కూతురికి కూడా బట్టలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా అనేక సార్లు కూడా తను కాల్స్ చేయడం, ఇబ్బంది పెట్టడము, ప్రతిసారి థ్రెటనింగ్ కాల్స్ చేయడం, ఇదంతా కూడా అనేక సార్లు చేసింది. నా భర్త ఇన్నోసెంట్ అంటూ కూడా వాళ్ళ భార్య చెప్పుకుంటూ వస్తుంది. నాకు జ్యుడిషియరీ సిస్టమ్ మీద, న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా నేను న్యాయ పోరాటం చేస్తా. కానీ ఏదైతే స్వేచ్ఛ కూతురు మాట్లాడుతుందో అది మోమాటికి అవాస్తవాలు. స్వేచ్ఛ వల్ల మా కుటుంబం అంతా కూడా చాలా దెబ్బతినింది, నేను ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాను, మా కుటుంబాన్ని సర్వనాశనం చేసింది